అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నవ్యస్ రెసిపీ వన్. ఈరోజు మనం అందరికి ఎంతో ఇష్టమైన సాంప్రదాయ స్వీట్ జున్ను రెసిపీని చూపించబోతున్నాను. నోట్లో కరిగిపోయేంత మృదువుగా పర్ఫెక్ట్ టెక్స్చర్‌తో ఇంట్లో అందరూ మెచ్చే రుచితో జున్నుని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? నేను తీసుకున్న పాలొచ్చేసి ఇవి సెకండ్ డే పాలండి. ఫస్ట్ డే పాలు కొలత వేరుగా ఉంటుంది. సెకండ్ డే పాలు కొలత ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న గ్లాస్‌తో 3 గ్లాసుల జున్ను పాలకి, ఒక గ్లాసు వరకు సాధారణ పాలు తీసుకోవాలి. అదే ఫస్ట్ డే పాలైతే ఒకటికి అరవంతు తీసుకోవాలనమాట. అదే థర్డ్ డే అయితే ఇంకా తరకలు తరకలుగా వస్తుంది. ఇవి సెకండ్ డే పాలు కాబట్టి ఈ విధంగా కొలతను తీసుకోవాలి. 3 గ్లాసుల జున్ను పాలకి, ఒక గ్లాసు వరకు పచ్చి పాలని తీసుకున్నాను. ఇప్పుడు బెల్లం కొలతొచ్చేసి మనం తీసుకున్న గ్లాస్‌తోనే ఒక గ్లాసుం పావంతా కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే గ్లాసున్నర వరకు వేసుకోవచ్చు. ఇప్పుడైతే గ్లాసుం పావు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇలా తురుము పెట్టుకున్న బెల్లాన్ని మనం కలిపి పెట్టుకున్న పాలలోనికి యాడ్ చేసుకోవాలి. ఇలా మీరు సగం బెల్లము, సగం పంచదారను కూడా యూజ్ చేయొచ్చు. కానీ బెల్లంతో చేస్తేనే జున్నుకి మరింత సహజమైన రుచి అనేది వస్తుందండి. అస్సలు సిసలైన సాంప్రదాయ పద్ధతి అంటే బెల్లంతోనే చేస్తారు. దీని రుచి అప్పుడే తెలుస్తుంది. ఇలా బెల్లం మొత్తం కరిగించిన తర్వాత ఈ పాలని ఒకసారి వడకొట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏమన్నా తరక గానీ, ఏదన్నా ఉంటే గనక నలకలు గానీ ఇక్కడ చక్కగా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఇలా చేసిన తర్వాత మిగిలిన పాలు మనం దేనిలో అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోండి. తర్వాత దీనిలోకి వేయాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే ఖచ్చితంగా మీ దగ్గర సొంఠి ఉంటే సొంఠి పొడిని వేసుకోండి. లేదంటే గనక ఒక పావు ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అసలు వాతం అనేదే ఉండదండి అల్లం వేయటం వలన. ఇప్పుడు అప్పటికప్పుడు నూరి పెట్టుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. అప్పటికప్పుడు చేస్తేనే దాని యొక్క సహజ ఫ్లేవర్ అనేది దీనిలోకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ అంతా ఇలైచీ పౌడర్‌ని కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. కొంతమందికి ఇలైచీ వేస్తే నచ్చుతుంది. కొంతమందికి వేయకపోయినా నచ్చుతుంది. టేస్ట్ అనేది మీకు అనుగుణంగా చేర్చుకోండి. కానీ అల్లం మాత్రం ఖచ్చితంగా వేయండి. వాతం అనేది చేయకుండా ఉంటుంది. ఇలా కలిపెట్టిన తర్వాత ఒక పెద్దపాటి పాత్రలోనికి నీళ్ళను పోసి స్టవ్ మీద పెట్టుకొని నీళ్ళని కాగనివ్వండి. దానిలోకి ఒక స్టాండ్ గానీ, లేదంటే ఏదన్నా ఒక గిన్నెని బోర్లించి దాని మీద మనం మిక్స్ చేసి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని పెట్టేసి, ఇంకొక్కసారి మిక్స్ చేసేసి దీనిపైన మూత ఖచ్చితంగా పెట్టాలండి. లేదంటే గనక మన ఆవిరి పెడతాం కదండీ! ఇప్పుడు స్టీమ్ చేసిన నీళ్ళన్నీ జున్నులోకి పడిపోతాయనమాట. లోపల మూతతో కవర్ చేసి, పైన కూడా మూతతో కవర్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి. పాలు ఇంకా పచ్చిగా ఉన్నాయి. ఇలా తాకి చూసినప్పుడు జున్ననేది కదులుతుంది చూస్తున్నారు కదా! అంటే ఇంకా పచ్చిగా ఉంది. అయినా సరే ఒకసారి చాకు పెట్టి చూస్తే గనక చూస్తున్నారు కదా! పాలనేది అంటుకుంది. ఇంకా ఉడకటానికి టైం పడుతుందనమాట. ఇంకొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 30-45 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుందండి. అంతకన్నా ఎక్కువ స్టీమ్ చేసినా సరే జున్ననేది గట్టి పడిపోతుంది. టైం కూడా చూసుకుంటా ఉండాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు నైఫ్ పెట్టి చూస్తే ఎటువంటి పాలనేది అంటుకోలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా జున్ననేది ఉడికిపోయిందనమాట. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. అసలు అమ్మమ్మ చేతి రుచి అనమాట ఇది. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండండి. మా అమ్మమ్మ చేసినప్పుడైతే మేము అసలు ఆ జున్ను చుట్టూనే కూర్చునేవాళ్ళం. రోజంతా అన్నం తినకుండా జున్ను మాత్రమే తినేవాళ్ళం మేము. అంత బాగా చేసేవాళ్ళనమాట. ఇది మా అమ్మమ్మ రెసిపీ అనమాట. ఇప్పుడు మీకు పరిచయం చేసేసాను. ఎప్పుడూ కూడా వేడి మీద జున్నుని తినకూడదండి. వేడి వేడిగా తింటే పళ్ళకి ప్రాబ్లమొస్తది అని చెప్పేవాళ్ళ అమ్మమ్మ. పూర్తిగా చల్లారిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయండి. నోట్లో కరిగిపోయేంత మృదువుగా, అద్భుతమైన రుచితో ఉండే ఈ సాంప్రదాయ జున్ను మీ కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా నచ్చుతుందండి. ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు చేశారంటే గనక పర్ఫెక్ట్‌గా జున్నుని ఇంట్లోనే చేసేయొచ్చు. రుచి, సాంప్రదాయము, పోషకాలు ఈ మూడిటి కలిగి ఉండేది మాత్రం జున్ను మాత్రమే అని చెప్తానండి. అన్నట్లు ఇది గర్భిణీ స్త్రీలు తినొచ్చు గానీ, బాలింతలు తినకూడదు. ఎందుకంటే వాతం చేస్తుందనమాట. గర్భిణీ స్త్రీలు మాత్రం హ్యాపీగా తినొచ్చు. బయట మార్కెట్‌లో దొరికేదైతే గనక పంచదారతో చేస్తారు. మనకి గనక పాలు గనక దొరికితే ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలనిపిస్తుంది. అంత బావుంటుంది.
చూస్తున్నారు కదా! పీసెస్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళొస్తున్నాయండి. ఇంతేనండి ఈరోజు మన జున్ను రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియపరచండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. ఇలాంటి సింపుల్ మరియు హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.